అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: పూత దశలో ఉన్న చామంతిలో ప్రస్తుతం చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు, చెరకు పైరులో గడ నాణ్యతను దెబ్బతీస్తున్న పురుగులు, పోషక లోపాలు సవరణ, కొబ్బరిని నష్టపరుస్తున్న నల్లముట్టె పురుగు నివారణకు సమగ్ర చర్యలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తీపిని పంచే వాణిజ్య పంటైన చెరకు సాగు ఇటీవలి కాలంలో పలు ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. సాగులో సమస్యలు ఒక కారణం కాగా ధరల ఆటుపోట్లు మరో కారణంగా కనిపిస్తాయి. తెలంగాణ జిల్లాలో సాగు చేసిన చెరకు పైరు ప్రస్తుతం గెడలు ఏర్పడే దశలో ఉంది. దీర్ఘకాలం పాటు పొలంలో ఉండే ఈ పంటలో పోషక లోపాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వీటితో పాటు ప్రస్తుతం రసం పీల్చు పురుగుల ద్వారా వ్యాప్తి చెందే ఎల్లో లీఫ్ సిండ్రోమ్, ఊలీ ఎఫిడ్, కాండం తొలుచు పురుగు, పిండి నల్లి, దూదేకుల పురుగుల దాడి పంటలో కనిపిస్తోంది. వీటి పట్ల ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా నష్టం అపారంగా ఉంటుంది. చెరుకుగడ నాణ్యతను దెబ్బతీసే పురుగులు, పోషక లోపాల నివారణ గురించి సమాచారాన్ని మనకందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం బసంతపూర్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ కుమార్. మన రాష్ట్రంలో చెరకు 40,000 హెక్టార్లలో సాగులో ఉంది. ప్రస్తుతము పంట ఏపుగా ఎదిగే దశలో ఉంది. అయితే ఇప్పుడు ఈ సందర్భంలో చూసుకున్నప్పుడు పంట పైన ఉన్నటువంటి పోషక యాజమాన్యము, అదేవిధంగా చీడపీడల యాజమాన్యము, ఈ రెండు కూడా చాలా ముఖ్యమైన అంశాలు. చెరకు పంట పండాలి అంటే కనుక ఎకరాకు 250 కిలోల నత్రజని కావాలా, 100 కిలోల భాస్వరం కావాలా, 110 కిలోల పొటాష్ ఎరువులను అవసరం తీసుకుంటూ ఉంటుంది. దీంతోపాటు ఈ 3 ఎరువులతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా అవసరం పడుతుంటాయి. చాలా వరకు తోటల్లో కూడా మీరు గమనిస్తుంటారు ఈ ఇనుప ధాతు లోపము మరియు జింక్ ధాతు లోపము చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఇటీవల కాలం లోపల ఈ 2 సూక్ష్మ ధాతులతో పాటు మ్యాంగనీస్ ధాతు లోపం కూడా అక్కడక్కడ కనబడుతూ ఉంది. సామాన్యంగా జింక్ ధాతు లోపం రావడం ముఖ్యంగా ఎలా వస్తుందంటే ఈ నెల మధ్య భాగం లోపల పసుపు రంగు మారటం, ఈ నెల ఆకుపచ్చతనంతో ఉండటము, ఇలాంటివన్నీ కూడా జింక్ ధాతు లోపాన్ని సూచిస్తుంది. ఈ జింక్ ధాతు లోపం వచ్చినప్పుడు జింక్ సల్ఫేట్ అనే మందును 2 గ్రాములు 1 లీటర్ నీటి లోపల కలుపుకొని పంట పైన పిచికారీ చేసుకున్నట్టయితే ఇది 15 రోజుల వ్యవధి లోపల 2 సార్లు ఆకులు పూర్తిగా తడిచే విధంగా పిచికారీ చేసుకున్నట్టయితే జింక్ ధాతు లోపం సవరించవచ్చు. కొన్ని సందర్భాల లోపల మోడెం అంటే 2వ తోట 3వ తోట చేస్తున్నప్పుడు సర్వసాధారణంగా ఇనుప ధాతు లోపం వస్తూ ఉంటుంది. ఇనుప ధాతు లోపం ఎలా వస్తుందంటే ఆకులన్నీ కూడా ఆకుపచ్చదనం కోల్పోయి ఆకులన్నీ కూడా తెల్లగా పేపర్ లీఫ్ లాగా అయిపోతూ ఉంటుంది. ఇనుప ధాతు లోపం సూక్ష్మ ధాతు లోపం లోపించినప్పుడు పంట పైన 5 గ్రాముల అన్నవేది, 2 గ్రాముల నిమ్మ ఉప్పు 1 లీటర్ నీటి లోపల కలుపుకొని పంట పైన పిచికారీ చేసుకున్నప్పుడు ఇనుప ధాతు లోపము సవరించడానికి ఆస్కారం ఉంది. కాకపోతే ఇది కూడా తప్పనిసరిగా 15 రోజుల వ్యవధి లోపల 2 సార్లు పంట పైన పిచికారీ చేసుకున్నప్పుడే ఈ లోపాన్ని సవరించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మ్యాంగనీస్ ధాతు లోపం కూడా మనకు సర్వసాధారణంగా పంట ఏపుగా ఎదిగే దశ లోపల కనబడుతూ ఉంటుంది. సో ఈ దశ లోపల మ్యాంగనీస్ లోపం వచ్చిన మ్యాంగనీస్ సల్ఫేట్ అనే మందుని 5 గ్రాములు 1 లీటర్ నీటి లోపల పంట పైన పిచికారీ చేసుకున్నట్టయితే ఈ మ్యాంగనీస్ లోపం కూడా సవరించుకోవడానికి ఆస్కారం ఉంది. చీడపీడల విషయానికి వచ్చినట్టయితే చాలా రోజుల వరకు మబ్బులుగా ఉన్నప్పుడు
కొన్ని రకాల రోగాలు మనకు కనబడతా ఉంటాయి. అంటే ఆకు లోపల పసుపు రంగు మారటం, ఈయన భాగం అంతా కూడా పసుపు రంగుగా ఉంటుంది, ఈ మధ్య భాగం అంతా కూడా ఆకుపచ్చ రంగుతో ఉంటుంది. దీన్నే హెల్లో లీఫ్ సిండ్రోమ్ అంటారు. ఈ హెల్లో లీఫ్ సిండ్రోమ్ అనేది చాలా డేంజరస్ తెగులు. ఇది సామాన్యంగా సర్వసాధారణంగా ఈ రావడానికి కారణం ఒక పురుగు. మబ్బులతో కూడినప్పుడు ఈ చిరుజల్లులు పడుతున్నప్పుడు ఒక రసం పీల్చే పురుగు వస్తుంది మొక్కలపైన. ఈ రసం పీల్చే పురుగుల వలన ఇలాంటి ఈ వైరస్ తెగులు రావడం కూడా మనం చూస్తూ ఉంటాం. కొన్ని రకాల్లో ఏంటంటే ఈ తెగులు వచ్చినా కానీ కూడా మళ్ళీ వర్షాలు బాగా పడినప్పుడు సర్వసాధారణం అయిపోతుంది. కాకపోతే కొన్ని తట్టుకునే రకాలు ఉన్నాయి, కొన్ని లోబడే రకాలు కూడా ఉన్నాయి. కొన్ని లోబడే రకాలు ఏంటంటే ఎక్కువ వచ్చినప్పుడు ఎగుదల కుంటుపడి పైన భాగం అంతా కూడా కుచ్చులుగా ఏర్పడి ఆ కుచ్చులుగా వచ్చినప్పుడు ఆ పైన ఉన్నటువంటి మూవు ఎదుగుదల ఆగిపోవడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ తెగులు అనేది ఒక పురుగు ద్వారా సంక్రమిస్తుంది కాబట్టి ఈ పురుగుని నివారించుకోవడానికి మనకు 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ అనే మందుని 1 లీటర్ నీటి లోపల కలుపుకొని ఈ పై భాగంలో ఉన్నటువంటి ఆకులను పూర్తిగా తడిచే విధంగా మనం పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు కూడా మనకు ఈ తెగులు రాకుండా కూడా నివారించుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అయితే బాగా ఎక్కువ లోనైనటువంటి తోటల లోపల ఈ గడల్ని విత్తనంగా కింద తీసుకోకుండా ఉండడం జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఈ విత్తనం లోపల వైరస్ తెగులు లోపించి ఉంటుంది కాబట్టి అది తర్వాత వచ్చే పంట పైన కూడా దీని ప్రభావం చూపుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ తోటని విత్తనం కింద సేకరించకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. ఇది ముఖ్యంగా హెల్లో లీఫ్ సిండ్రోమ్ అంటాము. దీంతోపాటు ఇంకొకటి చీడపీడల విషయానికి వచ్చినట్టయితే ఈ దశ లోపల వైట్ ఊలీ ఎఫిడ్ అని కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ వైట్ ఊలీ ఎఫిడ్ ఏం చేస్తుందంటే ఆకుల అడుగుభాగాలో చేరి ఆకుల్లో ఉన్నటువంటి రసానంతా పీల్చివేస్తూ అది విసర్జిస్తుంది, ఒక ఆకుల పైన విసర్జించడం వల్ల ఆకులన్నీ కూడా నల్లగా మారిపోతాయి, సూటి మోడ్లో వచ్చినట్టు మారిపోతాయి. ఈ ఆకుల అడుగు భాగాల్లో ఈ తెగులు రావడం వల్ల దీనిలో నుంచి వచ్చే పాలు కూడా చక్కెరకు పనికిరావు, రసనాణ్యత మొత్తం కోల్పోతుంది. దీంతోపాటు దిగుబడి కూడా చాలా వరకు కూడా నష్టం ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ పనిచేస్తున్నటువంటి కూలీలు కూడా ఎప్పుడైతే ఈ పురుగు వాళ్ళ మీద పడుతుందో ఒక రకమైన దురద వస్తూ ఉంది. వైట్ ఊలీ ఎఫిడ్ అని మీకు ఆకుల అడుగుభాగాల్లో కనబడుతుందో అప్పుడు తప్పనిసరిగా ఈ మోనోక్రోటోఫాస్ అనే మందుని 1.6 మిల్లీలీటర్ 1 లీటర్ నీటిలో కలుపుకొని పంట ఆ వెనక ఆకుల అడుగుభాగంలో ఉన్నటువంటి పురుగు పైన పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు కూడా ఈ తెగులు నివారించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కొన్ని సందర్భం లోపల ఎక్కడెక్కడ బెట్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇంటర్నోడల్ బోరర్ అంటే కాండం తొలుచు పురుగు అనేది మనం చూస్తూ ఉంటాం. అంటే ఇది కాండం లోపలి భాగంలో ఉండి ఎదుగుదల అనేది కుంటుపరుస్తూ ఉంటుంది. దీనివల్ల పక్కగా వచ్చేటువంటి కనుపులన్నీ కూడా మళ్ళీ మొలకెత్తడము, పైకు వెళ్ళవలసిన గడ వెళ్ళకపోవడం ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ ఇంటర్నోడల్ బోరర్ వచ్చినప్పుడు ఈ క్లోరాంథ్రిన్ నీలిపోల్ అనే మందుని 0.3 ml మందుని 1 లీటర్ నీటి లోపల కలుపుకొని ఇది తప్పనిసరిగా 2 సార్లు 15 రోజుల వ్యవధిలోపు 2 సార్లు పిచికారీ చేసుకున్నట్టయితే ఈ పురుగుని మనకు నివారించుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కొన్ని తోటల లోపల బాగా గాలి ఆడని తోటల లోపల ఈ గడ పైన పిండి నల్లి కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ పిండి నల్లి ఆకుల గడ భాగం లోపల గడలో ఉన్నటువంటి రసాన్ని పీల్చివేసేసి అక్కడ గడంతా కూడా పుచ్చిపోయినట్టు కూడా చేస్తూ ఉంటుంది. సో ఈ పిండి నల్లి వలన చాలా వరకు గడలో ఉన్నటువంటి రసనాణ్యత దెబ్బతింటము, గడలు సన్నగా మారటము, దిగుబడి పరంగా తగ్గిపోవడము ఇలాంటివన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాం. ఈ పిండి నల్లి నివారించుకోవడానికి క్లోరోఫైరిఫాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి లోపల పంట పైన మనము పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు కూడా మనకు పిండి నల్లి నివారించుకోవడానికి ఆస్కారము ఎక్కువగా ఉంది. సాధారణంగా పండుగలు శుభకార్యాల సమయంలో సాంప్రదాయక పుష్పాలైన బంతి, చామంతికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. వీటిలో చామంతుల స్థానం ప్రత్యేకం. ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన పలు వర్ణాల చామంతులు చూపరులను ఇట్టే కట్టిపడేస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో చామంతి తోటలు ప్రస్తుతం మొగ్గ పూత దశల్లో ఉన్నాయి. ఒక్కోసారి వాతావరణ పరిస్థితులు అనుకూలించుకో మరే కారణం వలనో పూలు ఆలస్యంగా కానీ త్వరగా కానీ వచ్చి డిమాండ్ లేని సమయంలో పూలు మార్కెట్ను చేరితే రైతు నష్టపోవలసి వస్తుంది. అలాంటప్పుడు పూతను ఆలస్యం చేయటం లేదా అవసరమైతే ముందుగానే పూతను రప్పించుకునే అవకాశం ఈ చామంతిలో ఉంటుంది. అంతేకాదు పూల దిగుబడి నాణ్యతను నష్టపరిచే చీడపీడల నుంచి తోటలను కాపాడుకున్నప్పుడే మంచి పూలను పొందే అవకాశం ఉంటుంది. మొగ్గ పూత దశలో ఉన్న చామంతిలో చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు వివరిస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కొవ్వూరు ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ రవీంద్ర కుమార్.
ప్రస్తుతం శీతాకాల పరిస్థితులు నెలకొని ఉన్నాయి. దీనిలో ముఖ్యంగా పగటి ఉష్ణోగ్రతలు కానీ రాత్రి ఉష్ణోగ్రతలు కానీ చాలా తక్కువగా నమోదవుతూ దీర్ఘకాలిక రాత్రి సమయం ఉండి పగటి సమయం తక్కువగా ఉండడం చేత చామంతులన్నీ కూడా మనకి పూమొగ్గలు ఏర్పడే దశలోను అదేవిధంగా పువ్వు కోత దశల్లోనూ కూడా అనేక ప్రాంతాల్లో మనకి కనిపిస్తూ ఉన్నాయండి. చామంతుల్లో మనకి 16 గంటల అంతకన్నా ఎక్కువ పగటి సమయం ఉన్నప్పుడు మాత్రమే వాటిలో శాఖీ పెరుగుదల అనేది బాగుంటుంది. లేనప్పుడు చిన్న మొక్కల నుంచి బాగా పెరిగిన పెద్ద మొక్కల వరకు కూడా శీతాకాలంలో ఉండేటువంటి అనుకూలమైన పరిస్థితులు అంటే రాత్రి సమయం ఎక్కువగా ఉండి పగటి సమయం తక్కువగా ఉండడం చేత మొక్క దశలోనే ఈ పూమొగ్గలు ఏర్పడి దిగుబడి అనేది బాగా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా పూల నాణ్యత కూడా అంత అనువుగా ఉండదు. కాబట్టి రైతులు ఎక్కువ శాఖీ ఉత్పత్తి కోసము తప్పనిసరిగా రాత్రి సమయంలో ఈ ఆర్టిఫిషియల్ లైట్లు అంటే కృత్రిమంగా మనం ఈ లైట్లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఈ శాఖీ పెరుగుదలను పెంపొందించి ఈ పూమొగ్గలు ఏర్పడడాన్ని నిరోధించవచ్చు. దానికి గాను మనం తప్పనిసరిగా మనం వేసుకునే రకాన్ని అనుసరించి 35 నుంచి 60 రోజుల పాటు అంటే నవంబరు డిసెంబర్ నెలలో మనం ఈ లైటింగ్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా మనకి ఈ పూమొగ్గలు అనేవి ఏర్పడడం తగ్గి ఈ శాఖీ పెరుగుదల అనేది మనకి బాగా పెరగడం జరుగుతుంది. శాఖీ పెరుగుదల బాగా వచ్చిన తర్వాత మనం జనవరి నెలలో అదేవిధంగా ఫిబ్రవరి నెలలో వీటిని లైటింగ్ ఆపు చేయడం ద్వారా ఈ రాత్రి సమయం అనేది 13:30 గంటల కన్నా ఎక్కువగా ఉండి ఈ పూమొగ్గలు అనేవి ఏర్పడి ఫిబ్రవరి మార్చి నెలల్లో ఈ పువ్వులు అనేవి కోతకు వచ్చి మనకి మార్కెట్లో అధిక ధర ఉండే విధంగా మనం పొందవచ్చునండి. ప్రస్తుతం దీనికోసం మనం మొదట శాఖీ దశలో అంటే ప్రస్తుతం నవంబర్ డిసెంబర్ నెలల్లో మనం అధికంగా ఈ నత్రజని భాస్వరం పొటాష్ కాల్షియం మెగ్నీషియం ఎరువులను 3:2:2:1:1 అంటే రేషియోలో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈ పూమొగ్గలు ఏర్పడేటువంటి జనవరి ఫిబ్రవరి దశల్లో నత్రజని భాస్వరాన్ని 1:1 రూపంలోను పొటాషియం 3 పాలు రూపంలోను అదేవిధంగా కాల్షియం 1 పాలు మెగ్నీషియం 2 పాలుగా మనం అందజేయగలిగితే పూత బాగా రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పూలు కూడా మనకి బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే శాఖీ పెరుగుదల బాగా ఉండి పూమొగ్గలు ఏర్పడుతున్న దశలో ఉండి పూలు రేట్లు లేనప్పుడు మనం తప్పనిసరిగా పించింగ్ అనేది చేసి ఏవైతే ఈ ఏర్పడిన ఈ పూమొగ్గలను మనం తొలగించుకోగలిగితే ఈ 2-3 వారాల పాటు ఈ పూమొగ్గలు ఏర్పడడాన్ని నిరోధించి కృత్రిమ లైటింగ్ సహాయంతో దీన్ని జనవరి వరకు కూడా మనము ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎక్స్టెండ్ చేసుకోవడం ద్వారా ప్రస్తుతం పూలు రాకుండా నిరోధించి జనవరి ఫిబ్రవరి మార్చి నెలల్లో పూలు వచ్చే విధంగా మనం చేసుకోవచ్చండి. అదేవిధంగా డ్రిప్ ద్వారా వీటికి ఎరువుల్ని అందజేస్తున్నప్పుడు తప్పనిసరిగా ఈ నత్రజని భాస్వరం పొటాష్ మరియు మెగ్నీషియం ఎరువులను ఏ ట్యాంక్ ద్వారా వారంలో ఒకరోజు అదేవిధంగా కాల్షియం నైట్రేట్ను బి ట్యాంక్ ద్వారా వారంలో మరొక రోజు విడదీసుకొని ప్రతి దఫా కూడా 2 కేజీల పాటు మనం 1919 రూపంలో కానీ లేకపోతే 13:0:45 రూపంలో కానీ మోనో అమ్మోనియం ఫాస్ఫేట్ రూపంలో కానీ ఈ ఎరువులను అందజేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈ హ్యూమిక్ యాసిడ్ని కూడా మనం 0.4% లీటర్ నీటికి డ్రిప్ ద్వారా అందజేసినప్పుడు ఈ మొక్కల పెరుగుదల బాగా ఉండడమే కాకుండా పూలు కూడా మనకి నాణ్యతగా పూయడం జరుగుతూ ఉంటుందండి. శాఖీ దశలో కానీ లేకపోతే ఈ పుష్పించేటువంటి శీతాకాలం దశలో ఈ త్రిప్స్ అంటే కోడిపేను పురుగులు అంటాము. ఈ త్రిప్స్ అనేవి అధికంగా ఆశించి పూల యొక్క నాణ్యతను మనకి దెబ్బతీయడం జరుగుతుంది. అదేవిధంగా సిల్వర్ కలర్ బ్లాచెస్ మనకి ఈ పువ్వు మొగ్గల మీద కనిపిస్తాయి. విచ్చుకున్నటువంటి పువ్వు మొగ్గలు కూడా మనకి త్రిప్స్ ఆశించడం వల్ల నల్లగా మాడిపోతాయి. ఈ త్రిప్స్ నివారణకు మనం తప్పనిసరిగా ఈ పసుపు రంగు ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ అక్కడక్కడ అమర్చుకోవాలి. అంతేకాకుండా వేప నూనెని మొట్టమొదటిసారిగా మనం ఈ త్రిప్స్ యొక్క పాపులేషన్ గమనించగానే పిచికారీ చేసుకోవడం ద్వారా చాలా వరకు నివారణ చేసుకోవచ్చు. సమస్య చాలా ఎక్కువగా అధికంగా అనిపించినప్పుడు ఫిప్రోనిల్ కానీ థయోమితాగ్జామ్ కానీ స్పైనోస్పాడ్ కానీ ఇలాంటి మందులను మనం పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ త్రిప్స్ యొక్క పాపులేషన్ మనం తగ్గించుకోవచ్చు. ఇంకా తెగులు విషయానికి వస్తే ఈ సమయంలో ఎక్కువగా మనకి ఈ ఆకుమచ్చ తెగులు ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. ఈ తెగులు వచ్చినప్పుడు మన ఆకుల అంచులన్నీ కూడా మాడిపోయినట్టుగా మనకి కనిపిస్తాయి. దీని నివారణకు మనం మ్యాంకోజెబ్
మందు ద్వారా నివారణ చేసుకోవచ్చు. లేదా మ్యాంకోజెబ్ మెటలాక్సిల్ కలిగినటువంటి మందులను కలిపి ఉన్నటువంటి మందులను కూడా పిచికారీ చేయడం ద్వారా ఈ ఆకుమచ్చ తెగులును సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. ఈ రకమైనటువంటి సస్యరక్షణ చర్యలు, అదేవిధంగా పంట యొక్క ఆఫ్ సీజన్ ప్రొడక్షన్ ప్రాక్టీసెస్ పాటించినట్లయితే జనవరి నుంచి మార్చి వరకు కూడా పెళ్ళిళ్ళు అధికంగా ఉండేటువంటి ఈ సీజన్లో ఈ చామంతి పూలను ఉత్పత్తి చేయడం ద్వారా అధిక లాభాలను ఆర్జించడానికి అవకాశం ఉంటుందండి. కల్పతరువుగా పేరొందిన కొబ్బరి తోటలు కోస్తా జిల్లాల్లో ఎక్కువగా సాగులో ఉన్నాయి. కొబ్బరి తోటలకు ఇటీవలి కాలంలో చీడపీడలు పెను సమస్యగా మారాయి. రాత్రి చలి వాతావరణం, పగలేమో ఉక్కపోత, మధ్యలో వర్షాలు. ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో కొబ్బరికి నల్లముట్టె పురుగు నష్టం ఎక్కువగా ఉంటుంది. కొబ్బరి చెట్లను ఆశించే నల్లముట్టె పురుగు నివారణకు తోటల్లో సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట ఉద్యాన పరిశోధనా స్థానం కీటక విభాగం శాస్త్రవేత్త డాక్టర్ వి అనూష. కొబ్బరిని ఆశించేటటువంటి ప్రధాన పురుగుల్లో నల్లముట్టు పురుగు ఒకటి. ఇది మొట్టమొదటిగా శ్రీలంకలో గమనించడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో 1909వ సంవత్సరంలో బాపట్లలో గమనించడం జరిగింది. ఈ మధ్య కాలంలో కొబ్బరి ఎక్కువగా పండించేటటువంటి పశ్చిమ గోదావరి మరియు ఏలూరు జిల్లాల్లో గత 2 సంవత్సరాలుగా దీని యొక్క ఉనికిని గమనించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇది కొబ్బరినే కాకుండా ఇతర పంటలను కూడా, అంటే మనకి తాటి, పామాయిలు, ఈత చెట్లను కూడా ఆశిస్తుంది. ఈ యొక్క నల్లముట్టు పురుగు అనేది వాతావరణంలో తేమ ఎక్కువ శాతం ఉన్నప్పుడు దానికి అనుకూలంగా ఉంటుంది. ఇది అన్ని వయసుల కొబ్బరి చెట్లను, నారుమడి తోటల్లోనూ, చేపల చెరువు గట్లు మరియు వరిచేల గట్ల మీద ఉన్నటువంటి కొబ్బరి తోటలను కూడా ఎక్కువగా ఆశిస్తుంది. ఈ యొక్క నల్లముట్టు పురుగు ఆశించినటువంటి చెట్లు అనేవి మనకి దూరంగా చూసినప్పుడు ఆకులు అనేవి ఎండిపోతాయి. దాని యొక్క తీవ్రత పెరిగే కొద్దీ ఆ ఎండిన ఆకులన్నీ కలిసి మచ్చలుగా మారిపోయి తోటను కనుక మనం గమనించినట్లయితే కాలినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. గొంగళి పురుగు అనేది ఆకుల యొక్క అడుగు భాగంలో చేరి పత్రహరితాన్ని తినడం వల్ల ఎండిపోయినట్లు కనిపిస్తూ ఉంటుంది. దీని యొక్క తల్లి పురుగు మనకి బూడిద రంగు రెక్కలు కలిగి ఉంటుంది. ఇది ఆకుల అడుగు భాగంలో గుడ్లను పెడుతుంది. ఒక 5 రోజుల తర్వాత గొంగళి పురుగులు బయటికి వచ్చి పత్రహరితాన్ని తినివేయడం ద్వారా మనకి చెట్టు ఆకులు అనేవి ఎండిపోవడం జరుగుతుంది. తర్వాత 10 రోజుల పాటు ఇది నిద్రావస్థలో ఉండి దాని నుండి మళ్ళీ రెక్కల పురుగులు అనేవి బయటికి రావడం జరుగుతుంది. చిన్న వయసు చెట్లను కనుక ఆశించినట్లయితే మనకి కాపు అనేది ఆలస్యం అవుతుంది. అదే కనుక పెద్ద వయసు చెట్లలో వచ్చినట్లయితే అది కాయలను కూడా సోకి, ఆకులనే కాకుండా కాయలకు కూడా సోకి కాయల పరిమాణము, దిగుబడి అనేది తగ్గిపోతుంది. ఈ విధంగా కాపు ఆలస్యం అవ్వడం, ఆకులు ఎండిపోవడం, పిందెలు రాలిపోవడం వలన దిగుబడులు అనేవి తగ్గే ప్రమాదం ఉంటుంది. ఈ నల్లముట్టు పురుగు ఆశించినటువంటి కొబ్బరి చెట్లు కోలుకోవడానికి కూడా కనీసం 2 నుంచి 3 సంవత్సరాలు అనేది పడుతుంది. దానికోసము మనము సమగ్ర సస్యరక్షణ చర్యలు అనేవి చేపట్టాలి. అందులో ముఖ్యంగా తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు, అంటే చెట్టుకి 1-2 ఆకులు మాత్రమే ఎండినప్పుడు బదనికలు అనేవి విడుదల చేసుకోవాలి. జీవ నియంత్రణ పద్ధతుల్లో భాగంగా డాక్టర్ వైఎస్ఆర్హెచ్ ఉద్యాన పరిశోధనా కేంద్రంలోని జీవ నియంత్రణ ప్రయోగశాలలో ఈ నల్లముట్టు పురుగు నివారణకు బదనికలు అనేవి లభిస్తాయి. బ్రేకాన్ బదనికని చెట్టుకు 30 చొప్పున, లేదంటే గొనియోజిస్ బదనికని చెట్టుకు 20 చొప్పున విడుదల చేసుకోవాలి. ఈ విధంగా ఎకరానికి 10% మొక్కలకు గనక విడుదల చేసుకున్నట్లయితే మనం సత్ఫలితాలని పొందవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క నల్లముట్టు పురుగు ఆశించడం వలన చెట్టు అనేది కోలుకోవడానికి టైం పడుతుంది కాబట్టి సరైనటువంటి పోషక యాజమాన్యం అనేది చేయాలి. మనం సిఫారసు చేసిన మేరకు ఎరువులను వాడుకొని నీటిని కనుక పెట్టుకున్నట్లయితే మొక్కలు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. కొబ్బరి చెట్టు చుట్టూ ఉండే తాటి చెట్ల మీద కూడా మనం మిత్ర పురుగులను విడుదల చేసుకోవడం ద్వారా దీన్ని అరికట్టవచ్చు. ఈ విధంగా సమగ్ర సస్యరక్షణ చర్యలను చేపట్టి రైతు సోదరులు ఈ నల్లముట్టు పురుగును నియంత్రించుకోవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. మామిడి మొక్కలను అంటుకట్టడంలో 2 దశాబ్దాల అనుభవం ఉన్నప్పటికీ సరైన ఆదరణ లభించడం లేదంటూ ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం లోక్యా తండాకు చెందిన రైతులు వాపోతున్నారు.
సంప్రదాయ పంటలతో నష్టాలు చవిచూసిన రైతులు అంట్ల ఉత్పత్తి దిశగా అడుగులు వేస్తే ఇందులోనూ నష్టాలు తప్పడం లేదంటూ వాపోతున్నారు. ఇక్కడి తండాలో సుమారు 70 నర్సరీల్లో ఏటా 70 లక్షల నుంచి కోటి వరకు మొక్కలు ఉత్పత్తి చేస్తుంటారు. వేసవిలో నిజామాబాద్, మెదక్ తదితర ప్రాంతాలకు వెళ్లి మామిడి టెంకలు సేకరిస్తారు. ఎర్రమట్టితో కవర్లు నింపి టెంకలను నాటి సుమారు 2 నెలల పాటు అంటుకట్టే ప్రక్రియ చేపడతారు. బంగినపల్లి, తోతాపురి, హిమాయత్ సాగర్, కేసరి, దసేరి, మల్లిక ఇలా అనేక రకాల నాణ్యమైన అంటుకొమ్మలను కొనుగోలు చేసి తెచ్చుకుంటారు. కూలీల చేత అంటుగట్టించి 4 నెలలు పెంచుతారు. అయితే గత కొంతకాలంగా అంటుమొక్కల తయారీ లాభదాయకంగా ఉండటం లేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. గత 20 సంవత్సరాల నుంచి మొక్కలు నర్సరీ చేస్తున్నాం. చాలా దూరం నుంచి పుల్లలు తీసుకొచ్చి కష్టపడి చేసుకోవడం జరుగుతుంది. కానీ మాకు సదుపాయాలు కరెక్ట్గా ఉండట్లేదు సార్. చాలా నష్టపోతున్నాం. ఫలాని రకం కావాలంటే బరాబర్ ఎంత దూరమైనా పోయి తీసుకొస్తున్నాం మేము. కానీ గవర్నమెంట్ సపోర్ట్ మాకు లేకపోవడం ఉండడం వల్ల మేము చాలా వరకు నష్టపోతున్నాం. ఈ మొక్క తయారవడానికి మాకు 18.5 నుంచి 19 రూపాయలు పడుతుంది సార్. ఈ మొక్కని మేము దళారులకు అమ్ముతున్నాం. వాళ్ళు దీన్ని తయారు చేసి 50 రూపాయల్లో తయారు చేసి కమ్సే కమ్ 130 రూపాయలకి గవర్నమెంట్కి ఇస్తున్నారు. అదే అంతా కాకుండా అదే 100 రూపాయలు మాకు ఇచ్చేయండి. అది ఈ మొక్క ఇంకా నీట్గా తయారు చేసి మేము గవర్నమెంట్కి అమ్ముతున్నాం సార్. ఇక్కడ దాదాపు 15 సంవత్సరాల నుంచి లోక్యాతండ గ్రామంలో నర్సరీలు స్టార్ట్ చేశాము. ఒక 3 మండలాలు అలాగే ఒక 15-20 గ్రామాల కూలీలకు కానీ యువకులకు కానీ ఇక్కడ ఉపాధి కల్పిస్తున్నాము. ప్రతి సంవత్సరం వాతావరణం అనుకూలించక అనుకోని రోగాల బారిన కానీ లేకపోతే ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయండి. మాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ లేకపోవడం వల్ల మాకు వేరే ఆప్షన్ లేకపోవడం వల్ల మేము దళారులకే అమ్మాల్సి వస్తుందండి. ఒక మొక్క తయారు చేయడానికి దాదాపు 15 నుంచి 20 రూపాయలు వస్తుంది. 1,00,000 మొక్కలు పెడితే మనకు 30-40% తరుగుపోతుందండి. 20 లక్షలు ఖర్చు వస్తుంది. ప్రతి 1,00,000 మొక్కల పెంపకానికి 18 నుంచి 20 లక్షల వరకు పెట్టుబడులు పెడుతున్నారు. ఇంత ఖర్చు చేస్తున్నా సమీప వ్యాపారులకు ఒక్కో మొక్క 25 రూపాయలకే విక్రయించాల్సి వస్తోందని వాపోతున్నారు. గత 20 సంవత్సరాల నుంచి మా గ్రామంలో ఈ మామిడి మొక్కల నర్సరీ అనేది చేస్తున్నామండి. వీటికి సంబంధించింది మామిడి టెంకాయలు మన నిజామాబాదు, మెదక్, మహబూబ్ నగర్ నుంచి తీసుకొస్తున్నాము. తీసుకొచ్చిన తర్వాత మా దగ్గర బ్యాగులలో వేసి సుమారు 2 నెలల తర్వాత అది అంటు మొక్కకు వస్తుందండి. అప్పుడు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి మాకు కావాల్సిన వెరైటీస్ అంటే సుమారు మన దగ్గర ఒక 20 నుంచి 30 వెరైటీస్ దొరుకుతుందండి. ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఇటు రాయలసీమ కానీ, ఇటు కర్ణాటక కానీ, ఇటు మహారాష్ట్ర కానీ ఇంకా ఇతర ప్రదేశాలకు వెళ్ళి అంటు పుల్లలు తీసుకొచ్చి ఈ మామిడి రకాలు అనేది అన్నీ తయారు చేస్తున్నామండి. గ్రాఫ్టింగ్ వర్షాకాలంలో వస్తుంది కాబట్టి ఈ వర్షాల వల్ల అనేకమైన ఇబ్బందులు కలుగుతుంది మాకు. మనం తీసుకొచ్చినటువంటి పుల్లలు అన్నీ సక్రమంగా అంటే వర్షానికి దెబ్బతిని చాలా ఇబ్బందికరంగా ఉందండి. వీటికి మేమైతే 100కు 100% పెట్టుబడి పెడుతున్నాము. మాకు చేతికి వచ్చేసరికి ఒక 50 నుంచి 60% వస్తుంది. మేము ప్రజెంట్లీ ప్రైవేట్గా ఈ వ్యవస్థ నడిపిస్తున్నాం. కానీ ప్రైవేటీకరణలో మేము ఇబ్బందులు పడుతున్నాం, చాలా నష్టపోతున్నాం. ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మమ్మల్ని కొద్దిగా ఆదుకునేటట్టు చేయాలని కోరుకుంటున్నాం అండి. మేము గత 20 సంవత్సరాల నుంచి మామిడి మొక్కలు పెంచుతున్నాం. ఈ తీసుకొచ్చే ఈ మామిడి పీసులు అనేది నిజామాబాద్ డిస్టిక్, మహబూబ్ నగర్ డిస్టిక్ అక్కడ నుంచి ఆంసూర్కు పోయే మామిడి పీసులు తీసుకొచ్చి ఎంతో కష్టపడి గత 20 సంవత్సరాల నుంచి మామిడి మొక్కల్ని పెంచుతున్నాం. ఎంతో దూరం నుంచి వెళ్ళి చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు, చిత్తూరు, మహారాష్ట్ర వెళ్ళి దానికి కావాల్సిన రకాలు తీసుకొచ్చి గ్రాఫ్టింగ్ చేస్తున్నాం. ఈ వర్షానికి ఫెయిల్యూర్ అనేది చాలా పోతున్నాయి. మేము మామిడి మొక్కలు మేము నర్సరీలో పెడతా ఉంటాం. అన్ని రకాలు అన్ని విధంగా దొరికేటట్టు మేము సొంతంగా తయారు చేసి కడతా ఉంటామండి. మేము కష్టపడతాం. వాస్తవానికి మాకు ఈ ఒక పుల్ల 2 రూపాయలు, ఒక అంటుకు 2 రూపాయలు ఇస్తారండి రైతులు కట్టిన వాటికి. తమ తండాలో నర్సరీ ఏర్పాటుతో పలువురికి ఉపాధి కల్పిస్తున్నామని, ప్రభుత్వం నేరుగా తమ వద్దనే మొక్కలు కొనుగోలు చేసి రైతులకు అందిస్తే తమ జీవనం మెరుగుపడుతుందంటూ వారు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.